రాహుల్ గాంధీ గారితో కూడా మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. మంచి సంబంధాలు ఉన్నాయి. లోకల్ కాంగ్రెస్ కలుస్తానే ఉండే మొన్న పాదయాత్ర. అవును. ఇప్పుడు మీరు చూస్తే రాహుల్ గాంధీ మొన్న పార్లమెంట్ స్పీచెస్ చూడండి, అవుట్ స్పోకెన్ గా బాగా మాట్లాడాడు. రీసెంట్ ఇండియన్ పాలిటిక్స్ లో ఏదో కొంతమంది హిందుత్వం మీద విమర్శించాడు. అదే అవును, అదేం కాదు, హిందుత్వం పేరు చెప్పి కొంతమంది ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని అన్నాడు. అదే మాది పేటెంట్ అన్నట్టుగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, మేమంతా హిందువులం కదా అని. అవును. అంటే దేనికి వస్తున్నానంటే అట్లా మాట్లాడింది మీరు సోషల్ మీడియాలో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. అంటే దే ఆర్ లైకింగ్, బై అండ్ లార్జ్ దే ఆర్ లైకింగ్, ఇండియన్ పబ్లిక్ ఆర్ లైకింగ్. సో హి ఈస్ ఫెచింగ్ సమ్. అదే రిప్లైస్ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఇస్తుంటే దానికి వ్యూస్ తగ్గుతున్నాయి. అంటే ఆయన చెప్పిందే చెప్తున్నారు కదా, ఎన్నిసార్లు వింటాము. అదే ధోరణి నుంచి బయటికి రావాలి అనేది మరి వాళ్ళు దే హావ్ టు పికప్. మంది ఏమి హిందూ కంట్రీ కాదు, సర్వమత సౌభ్రాతృత్వం అని మనం ఎట్లా చెప్పుకుంటామో అన్ని మతాలని కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంటుంది అనేది మొన్న రాహుల్ గాంధీజీ గారు చెప్పిన దాంట్లో సారాంశం అదే. నాకైతే నేను విన్న తర్వాత అదే కనిపించింది. ఏ మతాన్ని చేస్తున్నారు, ఇది అది వ్యూస్ తగ్గినాయి. అవును, అది కరెక్టే. అంటే ఇప్పుడు దాని అర్థం అంతే కదా, కాంగ్రెస్ ఈజ్ గ్రోయింగ్. అంటే కాంగ్రెస్ కాదు, రాహుల్ గాంధీ ఈజ్ గ్రోయింగ్ యాజ్ అన్ యాక్సెప్టబుల్ లీడర్. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో లోకేష్ ఉన్నారు, ముందంతా ట్రోల్ చేశారు, అది చేశారు, ఇది చేశారు. ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు మెయిన్ రీజన్ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఏది కూటమి ఏమి కాదు. అసలు టీడీపీ గవర్నమెంట్ ఫస్ట్ రీజన్ వీళ్ళంతా కలిసి భువనేశ్వర్ గారిని మాట్లాడటం, అప్పుడే 50% పోయింది వైఎస్ఆర్సీపీ. రెండోది యువగళం పాదయాత్రతో లోకేష్ చేసింది టీడీపీ క్యాడర్లో ఒక మోరల్ బూస్ట్, ఒక యాక్సెప్టబిలిటీ, గవర్నమెంట్ని బెదిరించవచ్చు. అంతకుముందు గవర్నమెంట్ అంటే టెర్రరైజ్ చేసి కేసులు పెట్టి లోపలేసి అది చేసి చేస్తున్నారు. ఒకడు బయటకు వచ్చి దిగేటప్పటికి దట్ ఈస్ మెయిన్ రీజన్ ఫర్ టీడీపీ విక్టరీ. మూడోది ఒక చిన్న పిచ్చి కేసులో చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెట్టడం, ఆ మూడింటితోనే అయిపోయింది. టీడీపీ వన్ మోర్ దెన్ 120+ సీట్స్. తర్వాత ఇవన్నీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు, వీళ్ళు సమర్థించుకోలేకపోయారు. లేకపోతే జనసేన కలిశారు, లేకపోతే బీజేపీ కలిసింది, ఎలక్షనీరింగ్ చేసుకోగలిచారు. దాంతో ఇంకో 30-40 సీట్లు యాడ్ అయినాయి. టీడీపీ వల్ల జనసేనకు ఒక 21 గెలిచే అవకాశం వచ్చింది. అయితే 0.5% కూడా లేని బీజేపీకి ఒక 8 సీట్లు గెలిచే అవకాశం వచ్చింది. అవన్నీ యాడ్ అయినాయి. అవును. కానీ 3 ఫ్యాక్టర్స్ ఏది, వీళ్ళు భువనేశ్వర్ గారితో మాట్లాడటం, భువనేశ్వర్ గారి మీద చెడుగా మాట్లాడటం, లోకేష్ పాదయాత్ర, జైల్లో ఒక పిచ్చి కేసులో జైల్లో పెడతాం. ఈ మూడు కూడా మూడింటితోనే టీడీపీ యాజ్ వాక్ ఓవర్. మీరు ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు ఆ సబ్జెక్ట్లోకి చెప్తున్నా. ఇప్పుడు సోనియా గాంధీ మన రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారి నుంచి అలా గ్రో అవుతుంది. ఒకసారి రాహుల్ గాంధీకి నేను లోకేష్ కంపేర్ చేస్తున్నా, ఎందుకు పనికిరాడన్న వాళ్ళు, పప్పు అని తిట్టిన వాళ్ళు.